గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఏంటంటే నాకు ఒకరు ఫోన్ చేశారు. ఆ ఫోన్ ఎత్తడానికి నేను భయపడ్డా. అంటే నేను చెప్పాను కదా, ఎవరు ఫోన్లు చేస్తారో ఏంటంటే కొంచెం భయంగా ఉంటుంది, నాకు కంగారుగా ఉంటుంది. నాకు పెద్దగా ఎవరు చేయరు ఫోన్లు. నిన్న చెప్పినట్టే ఈరోజు కూడా. కానీ ఈరోజు ఫోన్ లిఫ్ట్ చేశా. ఎందుకు లిఫ్ట్ చేశానంటే ఆ ఫోన్ మీద బొద్దులూరి అని ఉంది. బొద్దులూరి అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు, బొద్దులూరు వారిపాలెం. హనుమంతరావు అని ఉంది. నా హనుమంతరావు ఎవరు ఏంది అంటే కథ ఏందయ్యా కథ అంటే, హనుమంతరావు అనేది ఆ అబ్బాయి నాకు మేమిద్దరం చిన్నప్పుడు క్లాస్మేట్స్, బాల్య స్నేహితులు. వాళ్ళ అమ్మ మా అమ్మ కూడా మా క్లాస్మేట్సే. అయితే 33 సంవత్సరాల తర్వాత ఫోన్ చేస్తే నాకు ఆ ఊరితో సంబంధాలు తెగిపోయి 33 సంవత్సరాలు ఇంచుమించుగా పూర్తిగా సంబంధాలు తెగిపోయి 27 సంవత్సరాలు. పెళ్ళైన కాంచి పెద్దగా పోవట్లే, ఊరు 1-2 సార్లు పోయాను. కానీ ఈ హనుమంతరావుతో మాట్లాడి దాదాపు 30 సంవత్సరాల పైన అయింది నాకు. 30 సంవత్సరాలు చిన్ననాటి స్నేహితుడు గుర్తుపెట్టుకున్నా. అతను గుర్తుపెట్టుకుని ఫోన్ చేశాడు. ఎందుకు ఫోన్ చేశాడు అయ్యా అంటే, వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అంట, మనందరం చిన్ననాటి వాళ్ళందరం కలుసుకుంటాం, మన ఊరికి రా అన్నాడు. ఇంతకు నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే, నేను ఊర్లో లేదు, నేను బెంగళూరులో ఉన్నాను అన్నాడు. చాలామంది ఊరిని వదిలిపెట్టిపోయారు. నేను అనుకుంటున్నా ఆ ఊర్లో ఇంకా అందరూ ఉన్నారు నాకు సంబంధించిన వాళ్ళు అందరూ అనుకుంటున్నా. చాలామంది సిటీస్కి వెళ్ళిపోయారండి. చాలా మారిపోయింది 30 సంవత్సరాల తర్వాత. అంటే అసలు ఎంత మారిపోయాడో చూడండి. నేనేమో నిన్న మొన్న ఆ ఊరి నుంచి నిన్న మొన్న జ్ఞాపకాలు నా వెంటున్నట్టు అనిపిస్తుంది. ఆ ఊరికి నాకు అమ్మమ్మ తాత మేము చదువుకున్నది అక్కడ తిరిగింది ఆ జ్ఞాపకాలు నిన్న మొన్న జరిగినట్టు అనిపిస్తుంది నాకు. కానీ చాలా దూరం జరిగిపోయింది మా ప్రయాణం. తెలియకుండానే స్నేహితులందరికీ పెళ్ళిళ్ళు అవ్వడం, వాళ్ళ వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వటం, వాళ్ళ పిల్లలకి ఇంకా పెళ్ళి బాగా పెద్ద చదువులు చదివి ఇప్పుడు పెళ్ళిళ్ళు జరగటం, పెద్ద ఉద్యోగాలు మంచి పొజిషన్లో చాలామంది ఉన్నారు. కొంతమంది మామూలుగానే ఉండొచ్చాం బహుశా. అయితే ఇతను నన్ను గుర్తుపెట్టుకుని నాకు ఫోన్ చేశాడు. మనకు ఫోన్ నెంబర్ ఎవరు ఇచ్చారంటే మా బంధువులు ఎవరు ఇచ్చారంట, వాళ్ళు ఎవరికి పెళ్లి కార్డు ఇవ్వడం కోసం వాళ్ళు ఇచ్చారు. ఫోన్ చేశాడు. ఒక పక్క ఆనందం, ఒక పక్క ఉల్లాసం. ఎట్టయినా సరే పెళ్ళికి రావాలి తప్పకుండా, మనం చిన్నప్పుడు వాళ్ళు అందరం కలిసి ఫ్రెండ్స్ మనము మా కూతురు మ్యారేజ్ తప్పకుండా రావాలన్నాడు. పోవాలని ఎన్నో ఆశలు, ఎన్నో ఆనందాలు, ఎంతో ఉత్సాహం, ఉల్లాసం. కానీ చిన్ననాటి అమ్మమ్మ తాత ఆమెను తలుసుకొని మా ఇల్లు అవి తలుసుకుంటే ఇప్పుడు అక్కడ ఏం లేదు, సిలసెట్లు మర్చిపోయింది ఖాళీ స్థలం. ఇంకా అది తెలుసుకోగానే కొంచెం మళ్ళీ బాధ కలిగింది, మనసుకు బాధ కలిగింది. మళ్ళీ ఆ జ్ఞాపకాలు అక్కడికి పోతే ఎన్ని చెరిపేయాల్సి వస్తుంది. నా మెమొరీస్ మొత్తం నా బాల్యం అక్కడే ఉందన్నమాట. ఇంకా నేను చెప్పాను రావాలని నా మనసుకు అనిపిస్తుంది, కానీ రాలేకపోతున్నా. నా చిన్నప్పుడు మనం ఆడుకున్న ఈ అమ్మమ్మ తాత, మీ పెద్దలు, మా పెద్దలు, మనకు చదువు చెప్పిన మాస్టారు, రమణయ్య మాస్టారు, మున్సూబ్ తాత, చింతాత, వాళ్ళ చాలామంది ఉన్నారు. మేము తాత వరుసలు పెట్టి పిలుచుకుంటాం. ఆయన కొంతమందిని అడిగితే వాళ్ళు చాలామంది కాలం చేశారు ఆ పెద్దలందరూ. అదొక బాధ. వాళ్ళు ఇంకా ఉన్నట్టుగా నా మైండ్లో అదే ఆ రోజుల్లో ఆ సిచ్యువేషను. వీళ్ళందరినీ అడిగాను. చాలామంది కాలం చేసి ఉన్నారు, చాలామంది ఊళ్ళో లేరు. ఇంకెప్పుడన్నా మేము ఇట్లాంటి సందర్భాలప్పుడు మన సొంత ఊరికి పోయేస్తున్నాం, పెద్దవాళ్ళు అక్కడే ఉన్నారని చెప్పుకొచ్చాడు. అయితే ఇవన్నీ మాట్లాడుకుంటూ మా చిన్ననాటి కబుర్లన్నీ చెప్పుకుంటూ నేను చెప్తుంటే కదా, మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో నాకు బాల్య స్నేహితుడు ఒకటి ఉన్నాడు. వీళ్ళందరూ క్లాస్మేట్స్, స్నేహితులే. కానీ ఇంకా నాకు మనిషికి ఒకడు ఉంటాడు, ఆప్తమిత్రుడు, ప్రాణ స్నేహితుడు. అంటే స్నేహితులు ఎంతోమంది ఉండొచ్చు, ప్రాణ స్నేహితుడు ఒకడు ఉంటాడు. నా మనసు, నా హృదయం తహతహలాడుతుంది వాడి గురించి తెలుసుకోవాలి. ఆ ప్రాణ స్నేహితుడి గురించి అడిగాను. వాడు ఎలా ఉన్నాడు ఇప్పుడు, ఒకసారి ఫోన్ చేయమని. ఎక్కడున్నాడు వాడు, లేడు అన్నాడు. ఏమైందంటే రోడ్డు ప్రమాదంలో ఇది అయిపోయాడని చెప్పాడు. మనసుకి అసలు ఎంత బాధ అనిపించిందంటే బాధ వచ్చింది. చిన్ననాటి స్నేహితుడు, వాడిని ఎప్పుడైనా కలవకపోతానా, వాడితో మాట్లాడకపోతానా, ఒంగోలు పోయినప్పుడల్లా బస్ స్టాండ్లో బస్సు కాడ చూస్తా వాడు అక్కడికి వస్తాడేమో అని. చిల్లర కొట్టు సరుకులు తీసుకెళ్ళాలి, వాళ్ళకి చిల్లర కొట్టు ఉంది. బాపూజీ కాంప్లెక్స్లో ఒక షాప్ దగ్గరికి వస్తాడు. అక్కడికి పోయినప్పుడల్లా ఎదురు చూస్తా, ఒంగోలు పోయినప్పుడల్లా. మా ఆవిడ అడిగింది ఎందుకు ఇక్కడ ఎదురు చూస్తున్నావా అని. నా చిన్ననాటి స్నేహితుడు చిన్నప్పుడు ఇక్కడే సరుకులు తీసుకుపోయాడు, వాడి ఎదురు వచ్చి. ఈ గోపికృష్ణ థియేటర్లో సినిమా చూసేవాళ్ళని, ఆ హిందుస్థాన్ హోటల్లో టిఫిన్ చేసేవాళ్ళని అది చెప్పేవాడిని. వాడు ఎప్పుడైనా కలవకపోతాడు. ఆ 33 సంవత్సరాలు వాడిని చూస్తే అలా 30 సంవత్సరాల పైన అయింది. ఫైనల్గా లాస్ట్లో నేను 99లోనో ఎప్పుడో చూసినట్టు గుర్తు, 97లోనో 99లోనో. కానీ ఆ స్నేహం, మా ఇద్దరి మధ్య స్నేహం అలాగే ఉంది. వాడికి మ్యారేజ్ అయిన సంగతి కూడా నాకు తెలియదు. నాకు మ్యారేజ్ అయింది వాడికి తెలుసు, ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళొచ్చారు 2 సార్లు. తెలుసుకునేసరికి వాడికి ఇలా అయిందనేది నాకు చాలా బాధగా ఉంది. అప్పుడు అడిగాను, అతనికి మ్యారేజ్ అయింది కదా, ఎంతమంది సంతానం అంటే కూతురు. అమ్మాయి ఎక్కడ ఉంటుందంటే అమెరికాలో ఉంటుంది. ఇప్పుడు అక్కడ మా ఊర్లో వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ అమ్మ వాళ్ళ భార్య ఉంది అని చెప్తున్నారు. అసలు ఎంత బాధ అనిపించిందంటే నాకు, అసలు నిజంగా ప్రాణ స్నేహితుడు వాడికి అలా జరిగిందంటే నాకు చాలా బాధ అనిపించింది. వాడు నన్ను అనుకున్నాడో లేదు కానీ నేను రోజు వాడిని అనుకుంటా, ఆ ఊరిని తెలుసుకుంటా. చెప్పాను మన ఊరి గురించి రోజు అనుకుంటా ఉంటాను. ఇంకొక విషయం ఏంటంటే
మాతో చిన్నప్పుడు కలిసి తిరిగిన వాళ్ళల్లో మా అమ్మ గోపిచంద్ డైరెక్టర్ మళ్ళీ అని. ఇప్పుడు నాకు ఫోన్ చేసిన వాళ్ళు వాళ్ళ బంధుత్వం అందరం కలిసి బాగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం చిన్నప్పుడు. నాకన్నా చిన్నోడు డైరెక్టర్ గోపిచంద్. వీళ్ళందరూ బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు. వీళ్ళ అరుగు మీద కూర్చొని వ్యవహారం చేసేవాళ్ళు. ఇప్పుడు నాకు ఫోన్ చేసిన హనుమంతరావు వాళ్ళ అరుగు మీద కూర్చొని మేమందరం వ్యవహారాలు చేసేవాళ్ళం. కాలక్షేపంగా సాయంత్రం మొట్ట మాట్లాడుకున్నాను. ఆ జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చినాయి. ఆ ఊరిని ఎందుకు మర్చిపోలేకపోతున్నా అంటే ఆ ఊరిని జనరల్గా మర్చిపోలేం. పైగా డైరెక్టర్ గోపిచంద్ నిత్యం అతని గురించి ఏదో ఒకటి వార్తలు వస్తారు కదా. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు చిన్నప్పుడు మాతో కలిసి తిరిగిన అతను అనే ఒక ఇంకా ఎక్కువ గుర్తు అనమాట. అలా జ్ఞాపకాలన్నీ ఒకసారి నెమరు వేసుకున్నాం. నెమరు వేసుకున్న తర్వాత పెళ్ళికి ఎట్టైనా నువ్వు రావాలి, మనందరం కలుసుకుందాం, చిన్ననాటి స్నేహితులు ఇంకా కొంతమంది ఉన్నారు, అందరం కలుసుకుందామని. 30 సంవత్సరాల తర్వాత నేను చెప్పాను, నాకు ఆ ఊరికి వస్తే దుఃఖం వస్తుంది, అమ్మమ్మ తాత చనిపోయారు, ఆ ఊర్లో పెద్ద పెద్ద వాళ్ళందరూ లేరు ఇప్పుడు, అవన్నీ తలుచుకుంటే నాకు ఏడుపు వస్తుంది, కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి, నేను రాలేకపోతున్నాను ఆ ఊరికి. మన స్కూల్ నేను చదువుకున్న స్కూల్ మా ఇంటి పక్కనే. ఆ రమణ మాస్టర్ కానీ ఆ స్కూల్ కూడా ఇప్పుడు కళ్యాణ మండపం చేశారంట. చాలా బాధగా ఉంటుంది, నేను రాలేను, దయచేసి ఏమనుకోవద్దు, పర్సనల్గా నేను ఎక్కడైనా కలుస్తా కానీ ఆ ఊరికైతే నేను రాలేదని చెప్పాను. మీకు ఎవరికైనా ఎలా అనిపిస్తా? చిన్నప్పుడు మనం వదిలేసి వచ్చిన ఊరు, ఆ జ్ఞాపకాలన్నీ అలా ఉంటాయి. మళ్ళీ అక్కడికి పోవాలంటే ఎంత ఏడుపు వస్తుంది, ఎంత బాధ వస్తుంది, అన్నీ మారిపోయి ఉంటుంది అక్కడ ప్రదేశం అంతా. ఊరు అట్నే ఉంటుంది కానీ ఇల్లు మారిపోయి ఉంటాయి, మనుషులు కొంతమంది ఉండరు, కొత్తగా వచ్చిన జనరేషన్ పిల్లకాయలు మనకు తెలియదు, అసలు మన ఊరేనా ఇది అన్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట చాలా సంవత్సరాల తర్వాత. ఒక రకమైన ఆశ్చర్యం, ఒక రకమైన బాధ, దుఃఖం అన్నీ కలుగుతాయి. అందుకే ఆ జ్ఞాపకాలన్నింటినీ, నా మెమరీస్ అలాగే ఉండి, నా స్నేహితుడు నా మైండ్లో అలాగే ఉన్నాడు. ఇప్పుడు నేను అక్కడికి పోయి వాళ్ళు లేడని తెలిస్తే నాకు చాలా బాధగా ఉంటుంది. కావిడ వేసుకొని ఆ చెరువు కడుగు పోయి నీళ్ళు తెచ్చిన జ్ఞాపకాలు, అక్కడ మేము చిన్నప్పుడు చేసిన అల్లర్లు, కొట్టుకునేది, తిట్టుకునేది, మళ్ళీ కలిసిపోయేది, అబ్బో చాలా జ్ఞాపకాలు అక్కడే ఉన్నాయి. ఆ జ్ఞాపకాలు అలాగే ఉండాలని చెప్పి నేను రాలేను, ఏమనుకోవద్దని చెప్పా. పైగా అక్కడికి మేము మా పెద్దమ్మ పిల్లకాయలు మేమందరం కలిసి ఉండేవాళ్ళం కదా ఒకప్పుడు బాగా. వాళ్ళు వస్తారు పెళ్ళికి, వాళ్ళు ఆ ఊరితో టచ్లో ఉండరు మా పెద్దమ్మ పిల్లకాయలు. అక్కడ స్థలము కొంచెం వివాదన ఉంది, దాని గురించి నేను పెద్దగా పట్టించుకోవాలి, దాని గురించి ఎప్పుడు వదిలేసి. ఎందుకంటే మా తాతయ్య మా అమ్మకి మా పెద్దమ్మకి ఆ స్థలం రాసింది, అసలు సమస్య అక్కడ. మా మేనమామలతో గొడవ, జీవితకాలం గొడవ, అదే పెద్ద విలువైంది కూడా కాదు, అది తక్కువ రేటే. ఇంకా పైగా మనకు వద్దు అనుకున్నా కానీ దానివల్ల మళ్ళీ అక్కడ గొడవ అయింది, ఎందుకంటే అదొక సమస్య అనమాట. అది ఒక పక్క స్నేహితులు కూతురు పెళ్ళికి పోవాలని ఎంత ఆనందం కలిగినా, ఎంత ఉత్సాహం కలిగినా, కానీ నాకున్నటువంటి ఈ స్పీడా బ్రేకర్లు, ఈ అడ్డుకట్లు, వీటి వల్ల చాలా బాధ అనిపిస్తుంది. పోవాలని మనసులో అనిపించినా పోలేకపోతున్నా. కానీ నన్ను గుర్తుపెట్టుకుని నన్ను పిలిచాడు కదా పెళ్ళికి, నా స్నేహితుడు, చిన్ననాటి స్నేహితుడు, చాలా సంతోషం. వాళ్ళు పెద్ద స్థాయిలో ఉన్నారు ఇప్పుడు, అయినా స్నేహితులను గుర్తుపెట్టుకుని ఫోన్ చేయడం అనేది చాలా గొప్ప విషయం కదా అది. ఇలా మీకు కూడా ఎవరైనా చిన్ననాటి స్నేహితులు ఫోన్ చేస్తే ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. కానీ మన చిన్ననాటి స్నేహితులు మనతో కలిసి తిరిగిన వాళ్ళు 30 సంవత్సరాల తర్వాత లేరని తెలిస్తే అంత బాధగా ఉంటుందో కూడా కామెంట్ చేయండి. ఆ జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి, చాలా బాధగా ఉంది ఈరోజు నాకు. నా మిత్రుడు లేనందుకు, ఒక మిత్రుడు ఫోన్ చేసి ఒక మిత్రుడు గురించి అడిగితే లేదని చెప్పినందుకు చాలా బాధ అనిపిస్తుంది. మీకు ఎప్పుడు లైవ్లో చెప్తుంటా, వాడే నా బాల్య స్నేహితుడు, వాడే లేడు ఈరోజు. చాలా దుఃఖం కలుగుతుంది నాకు. పొద్దున్నే ఫోను ఒక పక్క ఆనందాన్ని, ఇంకొక పక్క దుఃఖాన్ని కలిగించింది నాకు. నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చి మనసంతా అసలు బాధగా ఉంది. ఆల్రెడీ ఈ మధ్య నేను చాలా బాధల్లో ఉన్నాను, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, చాలా ఆలోచనలో ఉన్నాను. అలాంటి సందర్భంలో పొద్దున్నే ఫోన్ ఇస్తే భయపడిపోయి ఎవరు ఫోన్ చేశారని, తీరా చూస్తే నా స్నేహితుడు. ఫోన్ ఎత్తకూడదు అనుకున్నా, మా అమ్మాయి ఎత్తున్నాను ఏమైంది ఎత్తితే తీరా చూస్తే నేను గుర్తున్నాను హనుమంతరావు అంటే, అప్పుడు హనుమంతరావు గుర్తుకొచ్చింది. బొద్దులూరు అబ్బాయిలం కదా, నా స్నేహితులు హనుమంతరావు అనేది ఒక అబ్బాయి ఉన్నాడు, ఇక ఊరు లేరు. బొద్దులూరుపాయలం కదా మీదంటే ఉన్నాడు, మనం చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం, అందుకే ఫోన్ చేశాను అన్నాడు. ఆ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చినాయి. మీకు కూడా ఎవరికైనా ఇలాంటి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చింది, ఇలా ఆ ప్రదేశానికి పోవాలని ఉంటుందా లేకపోతే పోకూడదని ఉంటుంది చెప్పండి. నాకైతే పోవాలని లేదు, ఎందుకంటే నా నా మదల్లో ఉన్నటువంటి ఆ జ్ఞాపకాలన్నీ అట్లనే పదిలంగా ఉంచుకోవాలని నేను పోవాలన్నా పోలేకపోతున్నా. మీరేమంటారో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ, బై బై.